ఆటలు వికాసం గేమ్స్. ఆటల వికాసం ప్లేగ్రౌండ్. క్రీడ అర్థం. మరియా మాంటోసరీ ప్రకారం క్రీడ అన్నది శిశు బొమ్మలనే పరికరాలతో ఏర్పరచుకునే పని ప్రపంచం. బొమ్మల ద్వారా వారు ప్రపంచాన్ని వారంతట వారే నేర్చుకుంటారు మరియు ఇతరులను అవగాహన చేసుకుంటారు. బొమ్మలు పిల్లలకు క్రింది ఈ విధంగా తెలపబడతాయి. వస్తువులు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుంటారు. క్రొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. కండరాలు దృఢపడతాయి మరియు నియంత్రణ నేర్చుకుంటారు. ఊహాశక్తి పెంపొందించుకోవడం జరుగుతుంది. సమస్య పరిష్కారం కనుగొంటారు. ఇతరులతో సహకరించుకోట నేర్చుకుంటారు. క్రీడలు రకాలు. మొదటిది శారీరక క్రీడ. రెండవది వ్యక్తపరచగలిగే క్రీడ. మూడవది నైపుణ్యంతో కూడుకున్న క్రీడ. నాలుగవది ప్రతీకాత్మక క్రీడ. ఐదవది నాటకీకరణ క్రీడ. ఆరోది సొరగేట్ క్రీడ. ఏడవది ఆటలు గేమ్స్. మొదటిది శారీరక క్రీడ. పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దాక్కోవడం, కనుక్కోవడం వంటి వాటిని శారీరక క్రీడలుగా పేర్కొనవచ్చు. అవి సాధారణ శారీరక వికాసానికి కూడా దోహదపడతాయి. పిల్లలు తెలియకనో ఇష్టపడో ఇలాంటి శారీరక క్రీడల్లో పాల్గొనవలసి వస్తుంది. ఇలాంటి ఆటలను ఇతరుల సహాయంతో ఆడడం జరుగుతుంది. ఇవి వారి సామర్థ్య స్వయం మదింపుకు తోడ్పడతాయి. ఇది చాలా ముఖ్యమైన క్రీడ. దీనికై ఎలాంటి వ్యాయామం లేకపోయినప్పటికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించగలదు. ఇది మంచి శారీరక వికాసానికి తోడ్పడుతుంది. వ్యక్తపరచగలిగే క్రీడ. ఇది పేరుకు తగ్గట్టుగానే ఈ విధమైన ఆట పిల్లలు ఆటలాడినప్పుడు వారి స్వంత అభిప్రాయాలను, భావాలను వెలిబుచ్చడానికి అవకాశం కల్పించగలవు. ఇలాంటి ఆటల్లో డ్రాయింగ్ పేపర్స్, వాటర్ కలర్స్, క్రేన్స్, రంగులు, పెన్సిళ్ళు, బంకమన్ను, స్పాంజి, బొమ్మలు తయారు చేయు మొదలగు కృత్యాలు, నమూనాలు తయారు చేయడానికి మరియు ఇతర సంగీత వాద్యాలతో ద్వారా లబ్ధమైన శబ్దాలు జనిపించడం చేత సంగీత వాద్యాలు మొదలైనవి. ఇలాంటి కృత్యాలు అన్ని పిల్లలు వారి యొక్క సంవేదాలు, కోరికలు మరియు సామర్థ్యాలు వ్యక్తపరచడానికి దోహదపడతాయి. నైపుణ్య క్రీడలు. పిల్లలు పరిసరాలలోని వస్తువులను నైపుణ్యంగా ఉపయోగిస్తూ ఆనందపడుతూ ఆడే ఆటగా పేర్కొనవచ్చును. శైశవ దశ నుండే పిల్లలు నైపుణ్య క్రీడలను ఆడడం ప్రారంభిస్తారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో లేదా పెద్దవాళ్ళతో ఆడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక వస్తువును కింద వేస్తూ మరలా తల్లిదండ్రులకు నుండి వాటిని అందుకుంటూ మరలా పడవేస్తూ అందుకుంటూ ఈ ఒక క్రీడ విన్యాసంగా శిశువు తల్లిదండ్రులు కలిసి ఆడుకోవడం జరుగుతుంది. పిల్లలు పెద్దలు వారు ఆడుతుండగా ఫిజిక్స్ మరియు యంత్ర నిర్మితమైన బొమ్మలతో అర్థవంతమైన వస్తువులతో నిర్మించుకుంటారు. ఇలాంటి
కృత్యాలను ఒంటరిగా మరియు సమూహంగా చేస్తుంటారు. ఈ విధమైన ఆటలు పిల్లలు ఊహాశక్తిని, సృజనాత్మకతను ప్రేరేపించి వారిని వికాసవంతంగా అభివృద్ధి చెందుటకు చేస్తాయి. ప్రతీకాత్మక క్రీడలు. ఇలాంటి క్రీడలు పిల్లల యొక్క భావాలను వ్యక్తపరచుటకు, కొన్ని ఆటల్లో పిల్లలు వారి యొక్క సమస్యలను, ఊహలను, బాధలను వ్యక్తపరచుటకు పిల్లలు ఒక్కొక్కసారి ఈ ఆటలు ద్వారా తమ బాధాకరమైన అనుభవాల నుండి ఉపశమనం కోసం ప్రతీకాత్మకంగా, ఊహాజనికంగా ఆడుతూ పునర్బలనం పొందుతూ ఉంటారు. ఇలాంటి ఆటల్లో ఎలాంటి షరతులు, నియమాలు ఉండవు. ఉదాహరణకు, ఇంటిలో అనాదరణ గురైన బాలిక ఇటువంటి ఆటలు ద్వారా ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా తన బిడ్డను హత్తుకొని తల్లి నటించడం, లేదా అదే బాలిక నిరాదరణ గురి అయి బొమ్మలపై తన యొక్క ఆవేశాన్ని గట్టిగా కొట్టడం ద్వారా తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అనుకరించవచ్చు. పాఠశాలకు వెళ్ళినప్పుడు, ఇంటికి దూరం అవుతున్నప్పుడు భావాలను ఈ ప్రతీకాత్మక ఆటల ద్వారా కలవరపరచవచ్చు. నాటకీకరణ క్రీడ. కొన్ని భయంకరమైన ఆందోళనకరమైన సంఘటనలకు గురి అయినప్పుడు లేదా చూచినప్పుడు ఆ దృశ్యాన్ని ఇంట్లో నటించి కొంతవరకు తమలోని అంతరంగిక తన్యతను, బాధను వ్యక్తపరచవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు నాటకీకరణ ద్వారా పాత్రను పోషిస్తూ పిల్లలు ఏ విధంగా వాటి తల్లిదండ్రులు, సహోదరులు పాత్రలు అర్థం చేసుకోగలరు. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పిల్లల గురించి చాలా విషయాలు అవగాహన చేసుకోవచ్చు. తెలిసినట్లుగా ఆడే క్రీడ. పిల్లలు అప్పుడప్పుడు తెలిసినట్లుగా ఉండే క్రీడలు కూడా ఆడుతూ ఉంటారు. ఇవి వారి అనుభవాలు ఆధారంగా సంతోషకరమైన, బాధాకరమైన కూడా ఉంటాయి. కొన్ని సందర్భంలో సంతోషకరమైన రీతిలో అన్వేషణ ఉంటాయి. ఉదాహరణకి, ఆపరేషన్ చికిత్స, తల్లిదండ్రులు అనారోగ్య కారణంగా ఆసుపత్రి పాలు కావడం, తల్లిదండ్రులు విడిపోవడం మొదలగున్నవి. సోగరేట్ క్రీడ. పిల్లలు పూర్తిగా అసక్తులై కదలలేని స్థితిలో, తీవ్ర అనారోగ్యమైన తేడా, పూర్తిగా ఆడలేని పరిస్థితుల్లోనైనా సందర్భాల్లో ఆ పిల్లవాని బదులు వేరొక పిల్లవాడు లేదా తల్లిదండ్రుల ఆటలో పాల్గొన్నటువంటి ఈ రకమైన ఆటగా పరిగణించవచ్చు. ఇటువంటి ఆటలు పిల్లవాని బదులుగా వేరొక తన తరపున ఆడడం వలన అనారోగ్యకరమైన పిల్లవాడు ప్రేరేపణ లోనవుతాడు. లేదా ఒక్కొక్కసారి తల్లిదండ్రులు దివ్యాంగులు చూపిస్తుండగా మొత్తం గదిలో తల్లిదండ్రులు పెయింటింగ్స్లో అలంకరించి పిల్లవాడిని ప్రేరేపిస్తారు. మనం కూడా గమనిస్తూ ఉంటాము. దీపావళి సందర్భంగా అనారోగ్యానికి చిలికిస్తున్న గురి అయిన లేదా దివ్యాంగులైన పిల్లలు తన బదులుగా ఇతరులు వారి బాణాసంచాన్ని తన కళ్ళతో గమనిస్తూ ఆనందాన్ని పొందుతారు. ఇది చాలా శక్తివంతమైన ఆట. ఆటలు పిల్లల జీవితంలో ప్రధాన పాత్రను వహిస్తాయి. ఈ ఆటలు పిల్లల వీడియో గేమ్స్ ఆడడం లేదా ఏకాంతంగా ఆడుకోవడం. సర్వసాధారణంగా చిన్నపిల్లలు వారి అనుగుణంగా ఆటల్లో నియమాలను చేర్చుకునేటువంటి ఆటలు ఇష్టపడతారు. నియమాలు లేని, షరతులు లేని కూడినటువంటి ఆటలు 4 సంవత్సరాలలోపు పిల్లలు పాల్గొనలేరు. పాఠశాల వయసు గల పిల్లలు బోర్డు గేమ్స్, కార్డు గేమ్స్ మరియు మొదలైన వాటిని ఆడి ఆనందించగలుగుతారు. ఈ ఆటల్లో పిల్లలు ఆ ఆటలకు సంబంధించిన నియమాలను, షరతులను తెలుసుకొని వాటిని పాటించగలరు. పెద్ద పిల్లలు నిర్దిష్టమైన విషయాలు గల అలవాటు. పిల్లలు పెరుగుదలతో పాటు ఆటల పరిశీలన కూడా
మారుతూ ఉంటాయి.